1998 అక్టోబర్ 2వ తారీఖు నాడు ఆత్మగౌరవం సమానత్వం నిర్మాణ లక్ష్యాలుగా కేవీపీఎస్ సంఘం అనేది ఆవిర్భావం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆత్మగౌరవం కోసం సమానత్వంగా ప్రజలంతా సమానంగా ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం అయితే చెప్తుందో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు సమానత్వం కోసం పోరాడుతున్న సంఘం మన కేవీపీఎస్ కన్నా ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక కుల సంఘాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎంఆర్పిఎస్ కావచ్చు, మాల మానాడు కావచ్చు, మాల సంక్షేమ సంఘం, అంబేద్కర్ సంఘాలు లాంటి సంఘాలు మనకన్నా ముందు ఏర్పడ్డాయి. కానీ ఇలాంటి లక్ష్యాలు ఇవన్నీ కూడా ఏ సంఘం ఎంచుకోలేదు. వాళ్ళు కొన్ని పెట్టుకొని వాళ్ళు పోయినటువంటి పరిస్థితి ఉంది. కేవీపీఎస్ ఈరోజు ఈ సమాజంలో ప్రజలంతా కూడా అసమానతలకు గురవుతూ ఉన్నారు. వెనుకబడిన కులాలంతా కూడా కుల అణచివేతకు గురవుతూ ఉన్నారు. ఏదైతే ఈ అసమానతలు పోవాలని, సమానత్వం రావాలని చెప్పి ఈ లక్ష్యాలతోటి 2 క్లాసుల పద్ధతి ఛాయలు ఓటర్లలోకి వెళ్తే ఎస్సీలకు ఓ క్లాసు, మిగతా కులాలకు ఓ క్లాసు ఇచ్చి 2 క్లాసుల పద్ధతిని కూడా పోవాలని చెప్పేసి దాన్ని పోవాలని చెప్పేసి కేవీపీఎస్ మొట్టమొదటిసారిగా రంగారెడ్డి జిల్లాలోనే కందుకూరు నుంచి వెళ్ళి కేవీపీఎస్ సైకిల్ యాత్ర ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగి శ్రీకాకుళంలో ముగించి ఆ తర్వాత కేవీపీఎస్ ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కోసం పోరాడింది. చట్టాన్ని సాధించిన తర్వాత జస్టిస్ పొన్నయ్య కమిషన్ కూడా కేవీపీఎస్ పోరాట ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ పొన్నయ్య కమిషన్ వచ్చింది. అట్లాగే దీంతో పాటు శ్మశాన వాటిక జీవోను కూడా కేవీపీఎస్ వచ్చినప్పుడే సాధించినాయి. దాంతోపాటు అనేకం సాధించి ఈరోజు ఆ వచ్చిన చట్టాలను కూడా ప్రభుత్వాలు నీరుగారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్రాసిటీ చట్టం వచ్చినా కానీ ఆ చట్టం ప్రకారం నిందితులకు పడాల్సిన శిక్ష పడటం లేదు. దాన్ని మధ్యలోనే తుంగలో దొక్కే పరిస్థితి ఈరోజు ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్నంతా కూడా మనం గమనించాలి. కేవీపీఎస్ ఎవరి కోసం ఏర్పడ్డది, ఎందుకోసం ఏర్పడ్డది, ఈ సమాజంలో ఎలాంటి అసమానతలు ఉన్నాయి, భారతదేశం అనేది లౌకిక రాజ్యం, అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ భారత రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు పరిపాలన సాగుతున్న పరిస్థితి భారతదేశంలో ఉంది. దాన్ని కనుక చూసుకున్నప్పుడు ఈరోజు మహిళలపైన కావచ్చు, దళితులపైన దాడులు విపరీతంగా ప్రతిరోజు కనుక మనం పేపర్ చూస్తే ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళలపైన దాడులు, దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ దాడులు కూడా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా కొన్ని ఉత్తర తెలంగాణ లాంటి ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో రోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. దళితులను ఇళ్ళకి రానికపోవడం, వాటర్ తాగనీయకపోవడం, వాళ్ళు ఓటర్లోకి వస్తే కూర్చోకుండా ఉండలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా రకాలుగా ఎంత రాష్ట్రం ఎంత అభివృద్ధి అవుతున్నా కానీ ప్రజలంతా చైతన్యం అవుతున్నా, టెక్నాలజీ వచ్చినా కానీ దానికి అనుకూలంగానే వాళ్ళు ఏదైతే ఈ కుల వివక్ష అంతరంతరమైన రూపాలు మారి వివిధ రకాలుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు హైదరాబాద్లో కనుక వచ్చి మనం చూస్తే టూలెట్ బోర్డు ఉంటుంది ఇల్లుకు గేటుకు, కానీ మేము శాకాహారులకే ఇస్తాం, మాంసాహారులకు ఇవ్వమనేది బోర్డు పెడతాం. దాంట్లో అది ఒక రకమైన వివక్ష. ఈ మాంసాహారం తినేటోళ్ళు అంతా ఎవరు ఎస్సీలు బీసీలు ఎక్కువగా అన్నీ తింటారు. బ్రాహ్మణ్స్, రెడ్డిస్, కోమటోళ్ళు, బాపనోళ్ళు వీళ్ళు తక్కువ తినరు కనుక వాళ్ళకి ఇస్తామని ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆడ ఇల్లు కట్టడానికి ఇల్లు కట్టేది ఒకటి, ఇల్లు కట్టేదంతా ఎస్సీలు బీసీలు, మేస్త్రి పనిచేసేటోళ్ళు వీళ్ళు. కానీ వాళ్ళు బోర్డు పెట్టుకునేది మాత్రం ఈరోజు మేము వాళ్ళకి ఇవ్వము, వీళ్ళకి ఇవ్వమని ఇట్లా రకరకాలుగా ఇట్లా వివక్ష జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అంతటికి వ్యతిరేకంగా కూడా కేవీపీఎస్ పనిచేస్తూ ఉంది. మన దగ్గరనే ఇక్కడ కడతాల మండలం పక్కనే 2 సంవత్సరాల క్రితం నరేష్ అనే విద్యార్థిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఆ పిల్లగాని నరబలి పేరుతో ఇంట్లోనే బలించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎవరో కాదు, ఈ పిల్లగాడు ఎస్సీ, వాళ్ళు బీసీ, ముదిరాజ్, వాళ్ళే ఇక్కడ ఈ పిల్లగాని తీసుకుపోయి అక్కడ మా ఇల్లుకి ఏదో పట్టిందని చెప్పేసి అట్లా బలిస్తే పోతారని చెప్పేసి ఎవరో చెప్పినందుకు ఆ పిల్లగాని హైదరాబాద్లో పెయింటింగ్ పని చేసుకున్న పిల్లగాని తీసుకొచ్చి ఇంటికాడ నరబలించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటివన్నీ వివక్షలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా మనం ప్రతిఘటించాలి. ఈ సమాజంలో జరుగుతున్న అసమానతలను మనం వ్యతిరేకించాలి. అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, మొత్తం కులాలు ఈ భారతదేశము అన్ని కులాలు మతాలకు ఉండే దేశం లౌకిక రాజ్యం. ఈ లౌకిక రాజ్యంలో కులాలు మతాలు పోవాలంటే రక్త మిశ్రమం జరిగినప్పుడు మాత్రమే కులాలు పోతాయి. అంటే ఆ కులాలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఎక్కువ అయినప్పుడే ఈరోజు కులాలు పోతాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళంతా కూడా నా కులం మీద చెప్పుకోవడానికి అవకాశం లేదు కనుక అప్పుడు కులాలు పోతాయని చెప్పేసి అంబేద్కర్ చెప్పిండు. అలాంటి లక్ష్యాల కోసం కేవీపీఎస్ ఈరోజు ఈ సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా ఈ సమాజంలో అసమానతలను పోవాలని చెప్పేసి కుల వివక్ష పాటించకూడదు, అందరికీ సమానంగా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆ లక్ష్యాల కోసం కేవీపీఎస్ ఏర్పడ్డది. దానికి అనుగుణంగానే ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు 26 సంవత్సరాలుగా కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా అనేక రకాలుగా పనిచేసి అనేక రకాల విజయాలు సాధించినటువంటి పరిస్థితి మనందరం గమనిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా జరిగే ఉద్యమాలకు మీరంతా కూడా సహకరించాలి, కేవీపీఎస్ ఉద్యమాన్ని బలపరుస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి పట్టుకోవాలి గొడవ అని తల పట్టుకోవాలి.
కొడతా వీడియో